ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవటం జరిగింది. జేపీ నడ్డాను కలిసి గత 5 సంవత్సరాలుగా వైద్యారోగ్య రంగంలో వెనుకంజలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాలని, అధికంగా నిధులు కేటాయించాలని కోరటం జరిగింది. ఒక అంశాన్ని ముఖ్యంగా కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దగ్గర ప్రస్తావించారు సత్యకుమార్. ఒక 5 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పోయిన సంవత్సరం 23లో అనుమతులు వచ్చినాయి. ఈ విద్యా సంవత్సరంలో మరో 5 కళాశాలలకు దరఖాస్తులు పెట్టామని చెప్పారు. అప్పుడు కేంద్ర వైద్య మంత్రి నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దరఖాస్తు పెట్టిన 5 మెడికల్ కాలేజీలు చివరికి జగన్మోహన్ రెడ్డి సొంత ఊరైన పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీలో కూడా కనీసం 40% భవన నిర్మాణాలు కూడా పూర్తి కాలేదు. అందువల్ల ఏదైతే 5 వైద్య కళాశాలలు దరఖాస్తు పెట్టారో అవి అసలు భవన నిర్మాణమే కానప్పుడు మేము అనుమతులు ఇవ్వటం సాధ్యపడదు అని చెప్పారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితే ఈ నూతనంగా ఉండే 5 కళాశాలలో సీట్లు కావాలని ఆయన సంకల్పిస్తున్నా పరిస్థితులు అనుకూలించటం లేదు. కళాశాలకు దరఖాస్తు అయితే పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నిధులు కేటాయించలేదు. భవన నిర్మాణాలు అసలు సగం కూడా పూర్తి కాలేదు. అందువల్ల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మెడికల్ కాలేజీలో సీట్లు రాకపోవటం వల్ల నిరుత్సాహమే మిగిలిన. తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. దీంతోపాటు మరికొన్ని అంశాలను నేను ప్రస్తావించిన వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 బోధనా ఆసుపత్రులు ఉంటే దాంట్లో 6 బోధనా ఆసుపత్రుల్లో మాత్రమే గుండెకు యాంజియోగ్రామ్ పరీక్ష చేసే క్యాత్ ల్యాబ్లు ఉన్నాయి. మరో 5 బోధనా ఆసుపత్రుల్లో లేవు. ఒక 5 క్యాత్ ల్యాబ్లను మంజూరు చేయమంటే దానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంగీకరించారు. క్యాన్సర్ కూడా సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకొరగా ఉన్నాయి. కేవలం కర్నూలు, గుంటూరులో మాత్రమే క్యాన్సర్కి సదుపాయాలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలలో కూడా బోధనా ఆసుపత్రులకు అనుబంధంగా ప్రతి వైద్య కళాశాలలో కూడా క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేయవలసిందిగా సత్యకుమార్ కోరటం జరిగింది. ఈ క్యాన్సర్ హాస్పిటల్ని టెర్షరీ క్యాన్సర్ కేర్ సెంటర్స్ అంటారు. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము జిల్లాలు 26 చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖలో అక్కడ నమోదైన జిల్లాలు 13. వాళ్ళు నిధులు 13 జిల్లాలకే ఇస్తున్నారు. అది ఆశ్చర్యకరమైన విషయం. దాన్ని సవరించమని 13 జిల్లాలు కాకుండా కొత్తగా ఏర్పడిన మరో 26 జిల్లాలకు నిధులు కేటాయించే విధంగా సత్యకుమార్ వెళ్ళి కేంద్ర మంత్రి దగ్గర ప్రస్తావించే వరకు దిక్కు మొక్కు లేదు. చూశారు కదా జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంటుందో. కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు కొత్త జిల్లాలకి నిధులు తెచ్చుకోవాలనే ఆరాటము లేదు. బటన్ నొక్కుతున్నా అప్పు చేద్దాం తప్పనిచ్చి కనీస పరిజ్ఞానము లేకుండా పరిపాలన సాగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. అట్లాగే అత్యవసర పరిస్థితిలో చికిత్స చేయటానికి ప్రతి బోధనా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ అత్యవసర చికిత్సలు జరిపే క్రిటికల్ కేర్ బ్లాకుల ఏర్పాటుకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. అట్లాగే గ్రామీణ ప్రాంతాలలో జగనన్న తన బొమ్మ వేసుకుని జగన్ విలేజ్ క్లినిక్స్ అని పెట్టాడు. అసలు అది కేంద్ర ప్రభుత్వ పథకం. ఆరోగ్య మందిర్ అని
ఆయుష్మాన్ భారత్ కింద నిధులు కేటాయించారు, ఉపాధి హామీ నిధులను ఖర్చు పెట్టారు. ఈ ఆరోగ్య మందిరని గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 10,000 మంది MLHP మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ నర్సులను ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆరోగ్య మందిర్లో సేవలు అందించడానికి ఒక్కొక్కరికి 25,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఈ జీతాల భారం అధికంగా ఉంటుంది కనుక మరొక 1,000 కోట్లు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాల నిర్వహణకు నియమించిన సిబ్బందికి జీతాల కింద ఒక 1,000 కోట్లు అదనంగా ఇవ్వమని జేపీ నడ్డా గారిని కోరడం జరిగింది. ఆయన కూడా దానికి అంగీకరించి మౌలిక సదుపాయాలు బిల్డింగులు కట్టినంత మాత్రాన ఏం ప్రయోజనం ఉంటుంది, మానవ వనరులకు కావలసిన నిధులు కేటాయిస్తామని ఆయన అంగీకరించడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద, నేషనల్ హెల్త్ మిషన్ కింద ఇప్పటికే వస్తున్న నిధులకు అదనంగా మరో 300 కోట్లు ఇమ్మని అడిగితే దానికి కూడా అంగీకరించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవను ఆయుష్మాన్ భారత్ రెండు సమ్మిళితం చేసి వాళ్ళ రెండింటినీ పథకాలను కలిపి 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలను అందించే విధంగా అవయవాల మార్పిడి చికిత్సలు, మూత్రపిండాలు, కాలేయము, గుండె, ఊపిరితిత్తులు అవయవాల మార్పిడి చికిత్సలకు కూడా కావాల్సిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవను రెండు సమ్మిళితము చేసి ఒక సమగ్రమైన ఆరోగ్య బీమా పథకాన్ని అందించాలనే ఆలోచనలో సత్యకుమార్ జేపీ నడ్డాతో చర్చించడం జరిగింది. ఇక ఆరోగ్య శాఖకు కావలసిన నిధులు కేటాయింపులో సత్యకుమార్ సఫలీకృతుడయ్యాడు. అయితే బిల్డింగుల నిర్మాణం కాకపోవటం వల్ల కొత్తగా నూతన కళాశాలలో MBBS సీట్లు సాధించడం అనేది సాధ్యము కాదు. ఇక దీంతోపాటు కొన్ని రాజకీయ అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విస్తరణ, శ్రేణులకు అలాగే కష్టపడి పనిచేసే నాయకులకు నామినేటెడ్ పదవుల్లో ప్రోత్సాహం. అయితే ఏ విధంగా అయితే కూటమి కలిసి పోటీ చేశారో శాసనసభ, లోక్సభల్లో సీట్లు పంపిణీ చేసుకునే విధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా ఒక నిష్పత్తి ప్రకారం 60% తెలుగుదేశం పార్టీకి, 25% జనసేనకు, 15% బీజేపీకి ఈ నిష్పత్తిలో నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారు. ఆ విధంగా సత్యకుమార్ యొక్క మొదటి ప్రయత్నం మొట్టమొదటిసారిగా మంత్రి అయిన తర్వాత కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో జరిగిన సమావేశం ఫలప్రదమైంది, జయప్రదమైంది. కేంద్ర మంత్రి బీజేపీ, రాష్ట్ర మంత్రి బీజేపీ. అందువల్ల రాబోయే కాలంలో వైద్య ఆరోగ్య శాఖకి నిధుల వరదలు రాబోతూ ఉన్నాయి. ప్రతి పైలట్ ప్రాజెక్టును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆలోచన చేయటం అనేది గమనార్హము.